లయ మనందరికీ బాగా సుపరిచితమైన పేరు. సినిమాలు ఎన్నో చేశారు, కానీ తర్వాత తన వైవాహిక జీవితంతో పిల్లలతో బిజీ అయిపోయి మళ్ళీ మూవీస్కి రారేమో అనుకున్నా, కానీ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఎంతగానో అలరించారు ప్రేక్షకుల్ని. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మన ప్రస్తుతం లయ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడి అసలు కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, మధ్యలో గ్యాప్ తీసుకున్నారు, ఎలా అనిపించింది, ఇప్పుడు మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేస్తున్నారు అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఎలా అనిపిస్తోంది మాట్లాడదాం. లయ గారు నమస్తే, వెల్కమ్ బ్యాక్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నిజంగా మీరు యాక్టింగ్ చేసిన మూవీస్ అన్ని చూసినప్పుడు భలే అనిపించేది. అసలు మంచి క్యారెక్టర్ అనమాట, ఒక మంచి తెలుగు అమ్మాయి క్యారెక్టర్ బాగుండేది చాలా. కానీ గ్యాప్ తీసుకున్నారన్నప్పుడు కొంచెం ఫీల్ అయ్యాం. మళ్ళీ సోషల్ మీడియాలో మీ ఎంట్రీస్, మీ రీల్స్, మీ గ్యాంగ్ అసలు భలే మెయింటైన్ చేశారండి. నిజంగా రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో అసలు మీ కెరియర్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ అయితే ఉండాలి. కొంతమందికి ఇన్స్పిరేషన్ ఉండరు, ఎవరు గైడ్ లేకపోయినా కానీ వస్తుంటారు ఇంట్రెస్ట్. సో మీరు ఎలా కెరియర్ స్టార్ట్ చేస్తారు అసలు? అంటే అండి నాకు కూడా అంటే ఏజ్ అలాంటిది, అంటే ఏజ్లో పెద్ద అంటే మనకి ఎలా ఉంటుందంటే మామూలు ఫ్యామిలీస్లో 10th అయిపోగానే ఇంటర్లో ఎంపీసీయా బైపీసీయా ఏం చేసుకుందాం అంటే ఇవి రెండే మేజర్గా తీసుకునే ఆప్షన్స్. అన్లెస్ కొంతమంది కిడ్స్ స్పెసిఫిక్గా వాళ్ళకి ఒక చాయిస్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటే తప్ప ఇంజనీరా డాక్టరా జనరలీ ఇవే ఉంటాయి. తర్వాత చేసిన తర్వాత ఓకే తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాలి, ఒకవేళ ఎంపీసీ అవుతాయి. తర్వాత వెళ్ళిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి, తర్వాత ఎంఎస్ చేయాలి. ఇది అంటే ఇలా ఉండేది సిస్టమ్. సో అదే ప్లాన్లో అంటే మనం ఏం స్పెషల్గా థింక్ చేసి ఆ లైన్లో వెళ్దాం అన్నట్టుగా ఒక రఫ్ ఐడియా అలాగే ఉండేది. సో 10th క్లాస్లో ఏమైందంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ 2000 కంటెస్ట్ అని ఒక కంటెస్ట్ పెట్టారు. ఓకే, పరదేశీ సినిమా కోసం రాఘవేంద్రరావు గారు టాలెంట్ హంట్ చేస్తూ ఒక రియాలిటీ షో, ఆ టైంలో రియాలిటీ షో పెట్టి జడ్జెస్గా చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అదే ఆర్ లైక్ డైరెక్టర్స్ని పెట్టి జడ్జెస్గా పెట్టి ఒక టాలెంట్ హంట్ చేసినప్పుడు దాంట్లో నాకు సెకండ్ వచ్చింది. ఓకే, శివాజీ అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేనా నేను ఇట్లా మూవీస్లో చేయాలి అంటే అండి ఆ ఏజ్ 15లో పెద్ద, అప్పుడు 10th క్లాస్ అంటే 15 కదా, 15లో పెద్ద తెలిసేది కాదు. అంటే ఇది ఏంటి, ఇది చెయ్యొచ్చా అంటే ఇది కెరియర్, ఎందుకంటే మా మొత్తం చదువు ఇది తర్వాత ఇది ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్. మేము డాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళే వాళ్ళము, చెస్ ఆడుతూ ఉండేవాళ్ళము. సో ఇది అదే ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, ఇది ఒక యాక్టివిటీ అనుకున్నాను. కానీ ఇది కెరియర్గా తీసుకోవచ్చని నాకు కూడా మా పేరెంట్స్ కానీ లేకపోతే ఏదో ఒక హింట్ కానీ అప్పుడున్న ఎక్స్పోజర్కి తెలియలేదు. అంటే మాకు ఈ ఇన్స్టాగ్రామ్ లేవు, ఇవి ఫోన్లు లేవు, ఏమి గూగుల్ లేవు, ఏం లేవు. సో అది ఒక కెరియర్గా చేసుకోవచ్చు అనే ఐడియా కూడా లేదు. సో మ్యాక్సిమం అయితే లా, లేకపోతే ఇది చాలా ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి అంటే అవన్నీ పెద్ద ఆప్షన్స్గా నేను ఆ టైంలో అనుకోలేదు. సో అందుకని ఇదొక డాన్స్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము, అదొక స్పెషల్ అంటే జస్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంతే. ఆ యాక్టివిటీ వచ్చాము, చేసాము, ఎలా ఉంది మనం టెస్ట్ చేసుకున్నాం అన్నట్టుగా వెళ్ళామంతే. బట్ అది చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు సెకండ్ వచ్చింది, అలాగే శివాజీ గారికి సెకండ్ వచ్చింది, అందులోనే ఝాన్సీ గారు ఉన్నారు, ప్రత్యూషకి థర్డ్, దెన్ కౌశల్ బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ గారికి అందులో వచ్చింది. సో వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ అందరూ అనమాట. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటంటే సినిమాలు ఆఫర్స్ వస్తూ ఉన్నాయి, ఆఫర్స్ చేయాలా లేదా. సో ఇందులో ఏంటంటే సోలో హీరోయిన్ స్వయంవరం అని వాళ్ళు ఇది చూసి అడిగిన తర్వాత మా పేరెంట్స్ని అడగండి, బేసికలీ నాకేమి అంటే ఆల్వేస్ వాళ్ళు వెనకాల డిసైడ్ చేస్తే వాళ్ళు అనమాట. వెళ్ళి అడగండి అంటే మా నాన్నగారు అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఇది కాదు కానీ ఓకే సరదాగా చేయి, పర్లేదులే అన్నట్టుగా. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు, అందరూ ఇది కెరియర్ అవుతుంది అని పెద్ద అనుకోలేదు అనుకుంటా ఆయన కూడా. సో సరదాగా చేయలే, సరే పర్లేదు అని చెప్పి అనుకుని ఆ సలాల్లో ఫినిష్ చేసేస్తాం అని చెప్పి స్టార్ట్ అయింది. అది కూడా 1 year పట్టింది. అంటే ఏవి మనకి టైమ్ లైన్స్లో అవ్వవు, డిఫరెంట్ రీజన్స్ ఫర్ దాట్. సో అవ్వలేదన్నమాట. సో స్వయంవరం నుంచి స్టార్ట్ చేశారు. సో